మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు కయ్యూనుని పిలిచి కయ్యూనుని అడుగుతా ఉన్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? ఆనాడు కయ్యూనుని అడిగిన దేవుడు తీర్పు దినం రోజు మన అందరినీ అడుగుతాడు, మీరు చేసింది ఏంటి? ఏ తప్పిదము చేసినా, ఏ అపరాధము చేసినా, దేవునికి అయిష్టమైన ప్రతి కార్యము గురించి దేవుడు ప్రశ్నించే రోజు ముందుంది. కయ్యూన్నే అడిగాడు అనుకోమాకండి. తప్పిదము చేసిన ప్రతి మనిషి కూడా దేవునికి సమాధానం చెప్పవలసిన సమయాలు ముందున్నాయి. అందరూ తీర్పు దినం రోజు ఆయన ముందు నిలవలసిన వారమై ఉన్నాం. ఆదామును అవ్వను ప్రేమించి దేవుడు యెహోవా దయ వలన నేను బిడ్డను సంపాదించుకున్నాను, ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అవ్వమ్మ సంతోషపడిందంట దేవుడు బిడ్డనిచ్చినందుకు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాడు మర్డర్ చేసేసాడు. ఇప్పుడున్న భాషలు తన సొంత తమ్ముణ్ణి ఓర్వలేకపోయాడు. దేవుడు చూడట్లేదని చేసిన ప్రతి పాపాన్ని దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అవి మంచివైనను చెడ్డమైనను తీర్పు దినము అన్నిని కూడా దేవుని ఎదుట మనం నుంచోవలసిన వారమై ఉన్నాం. దేవుడు కయ్యూన్ని అడుగుతూ ఉన్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? నీ తమ్ముడు రక్తము భూమి మీద ఒలికి అది నాకు మొరపెడతా ఉంది. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? ఈ పాపం ఏంటి? దేవుడు కయ్యూనికి ఒక ముద్ర వేశాడంట. తీర్పు దినం రోజు మనలందరినీ ఆయన న్యాయపీఠం మీదట నించోబెడతాడు. క్రియలు మంచివైనను చెడ్డవైనను తీర్పు దినం రోజు అందరము ఆయన న్యాయపీఠం ఎదుట నించోవలసిన వారమై ఉన్నాం. ఏబేలు ఏం తప్పు చేశాడు? అన్న పట్ల ఏదైనా తప్పు చేశాడా ఏబేలు? ఏ తప్పు చేయలేదు. పొలంలో మాట్లాడుతూ ఒక్కసారిగా తమ్ముడు మీద పడి చంపేశాడంట. చీల్చి చెండాడేసాడంట తమ్ముడిని. ఎలాంటి పరిస్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం? ఎలాంటి మనుషులతో మనం జీవిస్తూ ఉన్నాము? కన్నవారిని, కట్టుకున్న వారిని, ఇంట్లో ఉన్నవారిని కూడా నమ్మే పరిస్థితులు లేని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడని భయం లేకుండా ప్రవర్తించే వారికి దేవుడు బుద్ధి చెప్పే రోజు రాబోతుంది. దేవుని భయం లేకుండా తిరుగులాడుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనుషులకి రానున్న రోజులు దేవునికి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాము మనం. నువ్వు పాపంలో ఉన్నావా, అంధకారంలో ఉన్నావా, చీకట్లో బ్రతుకుతున్నావా, అమాయకంగా ఉన్నావా, మంచి పనులే చేస్తున్నావా, చెడ్డ పనులే చేస్తున్నావా, ఏదైనా చెయ్యి. తీర్పు దినం రోజు అందరము కూడా ఆయన పాదాల దగ్గర నుంచోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చేవాడు ఎవడైతే ఉంటాడో వాడే పరలోక రాజ్యానికి వారసుడవుతాడు అంటా ఉన్నాడు. నీ క్రియలు మంచివేనా? నీ క్రియలు చెడ్డవా? ప్రశ్నించుకో.